కలకత్తా కోర్టు పార్టీ చెప్పని కలకత్తా కోర్టు హైకోర్టు పార్టీ ఫిరాయించిన వేటు వేసింది. అదే తర్వాత తెలంగాణలో ఏం జరుగుతుంది పార్టీ ఫిరాయించిన ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్. ఇప్పుడు అంతా స్పీకర్ గారి పరిధిలో ఉన్నది బాబు. మనము ముందస్తుగా నిర్ణయము చర్చించినట్టుంటుంది. ఇప్పుడు స్పీకర్ గారు డెఫినెట్లీ ఈజ్ ఎల్డర్లీ పర్సన్, వాయిస్ పర్సన్. వారు ఏ నిర్ణయం తీసుకున్నా చట్ట ప్రకారం తీసుకుంటారని చెప్పి భావిస్తుంది. అక్కడ కలకత్తా హైకోర్టు ఏం జరిగింది, స్పీకర్ గారి నిర్ణయం ఏదైతే ఉందో చట్టబద్ధంగా జరగలేదు కాబట్టి మళ్ళీ దాన్ని ప్రశ్నిస్తే అప్పుడు కోర్టు ఇంటర్వ్యూన్ అయింది. ఇక్కడ స్పీకర్ గారు అటువంటి అవకాశం ఇస్తారని నేను అనుకోనే. మన స్పీకర్ గారు చట్టబద్ధంగా చేస్తారని నేను అనుకుంటున్నా. మన స్పీకర్ గారి నిర్ణయం అనేది ఏదైతుందో సహేతుకంగా చట్టబద్ధంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఏమంటారన్నా? స్పీకర్ గారి నిర్ణయం తర్వాత స్పీకర్ గారి నిర్ణయము చట్టబద్ధంగా ఉంటుందని చెప్పి భావించినప్పుడు మీరు ఆదేశిస్తే ఎట్లా ఇఫ్స్ అండ్ బట్ కిందికి వస్తుంది. స్పీకర్ గారి నిర్ణయం సహేతుకంగా లేకుంటే, చట్టబద్ధంగా లేకుంటే అప్పుడు ఆ సమస్య ఉత్పన్నమవుతుంది. వల్ల మన స్పీకర్ గారు ఇదివరకు కూడా ఒకసారి ఈ గేవ్ అన్ ఇంటర్వ్యూ టు సమ్ మీడియా, నాకు చట్టం పట్ల గౌరవం ఉన్నది, నేను చట్టబద్ధంగా వ్యవహరిస్తా, ఫిరాయింపుల చట్టం అనేది ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధంగా అది అమలు చేస్తున్నటువంటి ఒక నిర్దేశం. అది దాని నిబంధనలకు అనుగుణంగా నేను నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పి వారి ఇంటర్వ్యూ చూస్తాను నేను స్పీకర్ గారు. లెట్ us keep hope.